మీరు నాకు హెల్ప్ చేయండి సార్. ఎట్లా చేసండి మీరు మొత్తం ఎంక్వైరీ చేయించండి. నా పేరు పొన్న రాజకుమారి సార్. నేను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. 12 సంవత్సరాల నుండి సార్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ డిపార్ట్మెంట్ అక్కడ చేస్తున్నా సార్. అయితే 2023 ఆగస్టు 30వ తారీఖుని పిహెచ్ఎన్ ప్రమోషన్స్ ఉన్నాయండి హైదరాబాద్ డిహెచ్లో. అయితే ఆ ప్రమోషన్స్ కోసము నేను ఈయనకు నా సూపర్వైజర్ రెగ్యులైజేషన్ కోసం 15,000 అడిగినరండి మా యూడీసీ గారు. అడిగితే నేను అంత ఇవ్వలేనని చెప్పిన సార్. షమ్మీ గారు అప్పుడు ఆయన అక్కడే చేస్తున్నారు. షమ్మీ గారు అడిగితే నేను అన్న ఇప్పుడు సగం ఉన్న ఇస్తా బ్రదర్, శాలరీ వచ్చిన తర్వాత కన్నయ్య మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పిన. అంటే దానికి ఆయన ఒప్పుకోక 11 సంవత్సరాలు అయింది కదమ్మా, మొత్తం ఇవ్వాలి, లేకపోతే కష్టమవుతుందని చెప్పిండండి. తర్వాత సరే అన్నారండి. ఈలోగా సీనియారిటీ లిస్టు తయారు చేసేసిండ్రండి వాళ్ళు. అప్పటికే 2022లోనే రెడీ చేశారు. కానీ దాంట్లో నా పేరు మాత్రం 31లో వేసిండ్రండి. నేను సీనియర్ని, నాకు 34 సంవత్సరాల సర్వీసు, నా పేరు తీసుకెళ్ళి 31లో వేసారు. ఈ పైన ఉన్న పేరు అందరూ జూనియర్లకి ఇచ్చేసిండ్రండి ప్రమోషన్. ఎందుకు ఇవ్వలేదని అడిగితే, నన్ను ఎందుకు అడుగుతున్నావు, వెళ్ళి డిహెచ్లో అడుగు, లేకపోతే కరీంనగర్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో అడుగు, నువ్వేందమ్మా నన్ను అడిగేది, నీకు పని మనిషినా నేను అని మాట్లాడిండండి ఆయన. ఎవరెవరు పని మనుషులు కాదు సార్, మీరే కదా నాకు ఇచ్చింది, లిస్ట్ ఇచ్చింది మీరే కదా, ఎస్ఆర్ కూడా ఇచ్చింది మీరే కదా అని చెప్పానండి. నేను చెప్పిన తర్వాత నువ్వు నన్ను అడగాకు, అక్కడికి వెళ్ళి అడుక్కో అని కొంచెం సీరియస్గా మాట్లాడిండ్రండి. రికార్డు ఉంది నా దగ్గర. సీరియస్గా మాట్లాడిన తర్వాత సరే అయిపోయింది. నేను మళ్ళీ డిహెచ్కి వెళ్ళి అడిగానండి. అడిగితే నువ్వు ఇప్పుడు రిటైర్మెంట్కి ఉన్నదంటే ఇవ్వాలని రూల్ ఏమైనా ఉన్నదమ్మా అని చెప్పి అక్కడ ఎవరండి హైదరాబాద్ డిహెచ్లలో ప్రేమ్ కుమార్ అనేట ఆయన కొంచెం సీరియస్ అయిందండి నా మీద. ముందు మరి సీనియారిటీ రిటైర్మెంట్కి ఉన్న వాళ్ళకి ఇస్తారు, రిటైర్మెంట్కి ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా 97లో జాబ్ వచ్చిన వాళ్ళకు, 1990లో హెచ్వి ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకు నువ్వు పిహెచ్ఎన్ ప్రమోషన్ ఎట్లా ఇస్తావు? 2013లో హెచ్వి ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు? నేను 2012లో సూపర్వైజర్ని అయ్యానండి వరంగల్ ఆర్డీఓ ఆఫీస్లో. ఆర్డర్ తెచ్చుకున్నాను. నేను 20లో పిహెచ్లో జాయిన్ అయ్యానండి. నేను నాకు ఇప్పుడు పోయిన సంవత్సరం నాకు ఆగస్టు 30 నాకు రావాలి పిహెచ్ఎన్ ప్రమోషన్. రాకుండా మొత్తం డిహెచ్లోను కరీంనగర్ సెక్షన్ వాళ్ళు దివ్య ఉన్నదండి సెక్షన్, ఆమె కూడా ఎస్ఆర్ పంపకుండా ఆ కరీంనగర్ డిఎంఎన్హెచ్ ఆఫీసులో ఆపేసిండ్రండి. ఆపేసి నాకు ఇంక్రిమెంట్ కూడా చేయలేదు సార్. 23వ సంవత్సరంలో నాకు ఇంక్రిమెంట్ చేయలేదు. డాక్టర్తోని సర్వీస్ బుక్ ఎంక్వైరీ చేసి సంతకాలు తీసుకోలేదండి. ఎక్కడ పడితే అక్కడ ఆపేసేసి నాకు ఏం తెలియదు, సంబంధం లేదన్నట్టు ఆయన కామ్గా ఉన్నాడండి. ఇక నేను హైదరాబాదు కరీంనగర్ తిరుగుకుంటూ ఉండేసరికి లాస్ట్కి సీనియారిటీ లిస్ట్ మొత్తం జూనియర్లకి ఇచ్చిండ్రండి. 1996లో పుట్టిన ఆమెకు, 1967లో పుట్టిన ఆమెకు, 70లో పుట్టిన ఆమెకు డేట్లు మార్చేసి, మంత్ మార్చేసి, క్యాస్ట్ మార్చేసి, పేర్లు మార్చేసి, ఇదిగోనండి ఈ లిస్టు మొత్తం ఇదే సాక్ష్యం అండి, మొత్తం ఇదే ఉన్నది. నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగినందుకు ఆయన నా మీద కక్ష పెట్టి డిఎంఎండ్హెచ్ డిహెచ్కి వెళ్ళి అడిగితే కూడా ఆయన కూడా అక్కడ కూడా సీరియస్ అవుతానండి నా మీద. అయితే నేను ఆ పీరియడ్లో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉన్నారు కదండి. అప్పుడు నేను హరీష్ రావు గారి దగ్గర కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి సార్కు, రాసి ఈ ప్రాబ్లం అంతా చెప్పాను. అయితే ప్రమోషన్ ఆపడానికి ఎవరికి రైట్ లేదమ్మా, గవర్నమెంట్ ఇచ్చే ప్రమోషను అని చెప్పి రాసి సార్ సంతకం చేసి స్టాంప్ వేసి డిహెచ్ పంపిస్తామని చెప్పిండండి హరీష్ రావు సార్. అక్కడ కూడా ఆ లెటరు వచ్చింది రాంది. ప్రేమ్ కుమార్ అనేట ఆయన ఎంత రేజ్ అవుతాడంటే నా మీద కొట్టడానికే లేస్తుండండి చైర్లో నుండి. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ హెల్త్ మినిస్టర్ కొత్త సార్ దగ్గరికి వెళ్ళానండి. ఇయ్యమని రాశారు. నేను సంగారెడ్డి సార్ ఇంటికి వెళ్ళి కలిసాను సార్, నా దగ్గర ఉన్నది లెటరు, సార్ని కలిసి ఇయ్యమని రాస్తే మళ్ళీ సెక్షన్లో దాన్ని కూడా తొక్కు పెట్టేసిండ్రండి. ఇంకా నేను ఇంకేం చేయాలి సార్? మొన్న నిన్న 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు కలెక్టర్ మేడంకి ఇచ్చానండి. ఇదే విషయం మేడంకి చెప్తే మేడం కూడా సీరియస్ అయ్యారు. కలెక్టర్ మేడం సీరియస్ అయ్యారు. ఎందుకు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ తప్పులు ఎందుకు వేసారు, ఎస్ఆర్ ఎందుకు పంపలేదు డిహెచ్ కానీ అని డిఎంఎండ్హెచ్ఓ మేడం సుజాత మేడం పిలిచి అడిగితే మళ్ళీ అప్పటికే పంపకున్నదని పంపినట్టు మేడంకి లెటర్ పెట్టిండ్రండి. వీళ్ళంతా ఎందుకు చేసిండ్రంటే బాగా డబ్బులు తీసుకున్నారు సార్, వేరే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. 15,000 నన్ను అడిగారు, నేను ఇవ్వనందుకు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం స్టాఫ్ ఇక్కడ అక్కడ కోట్ల రూపాయలు తీసుకొని అది నాకు ప్రమోషన్ రాకుండా ఆపేసింది. ఎక్కడికే నన్ను ఎట్లా అంటే ఒక ఎంప్లాయీ లాగా కూడా చూస్తలేదండి నన్ను. ఇవ్వనందుకే ఇట్లా చేసేసిందండి మొత్తం ఒకటే. డబ్బులు ఇవ్వనందుకు. డబ్బులు ఇవ్వాలంటే ఉంటాయా సార్? ఎక్కడ నేను చెప్పినాండి, నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పిన. నువ్వు ఒక్క 5 రోజులు ఆగలేకపోయినావు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి సార్? ఇప్పుడు సీనియారిటీ లిస్ట్ మొత్తం నువ్వు తప్పు వేసేసి
ఫోన్ చేస్తే ఫోన్ తీయకుండా నువ్వెవరో చెప్పుకుంటావో చెప్పు. గతంలో కూడా ఆయన నా జీపీఎఫ్ డబ్బులు 3,20,000 తీసేసిండ్రండి ఆయన ఈ సమ్మియే. నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టయితే బాగుండేది. నేను అప్పుడు పోనీ పాపమని ఊరుకున్నా. ఈరోజు నాకు నా లైఫ్ నా సర్వీస్ మొత్తం స్పాయిల్ చేసి పడేసిండ్రండి. నేను అప్పుడే యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను. మా పిల్లలు సరే మమ్మీ ఆగు అడుగుదామని ఆపినా కానీ నేను లేకపోతే ఆయన అప్పుడే జైలుకి వెళ్ళేవాడు, అప్పుడే నౌకరు పోయేది. నేను అప్పుడు క్షమించేపాటికి ఈరోజు నన్ను నా పొట్ట మీద కొట్టి ప్రమోషన్ రాకుండా ఆపేసిండ్రండి. నాదండి 1990 సార్, జూలై 5వ తారీఖు. 90 తర్వాత వాళ్ళకు క్రియేట్ చేసిండండి. 90లోకి వచ్చినట్టు క్రియేట్ చేసిండు సార్. ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్ ఉన్నది. క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఇచ్చిండ్రండి. 96లో ఆమెకు పిహెచ్ఎన్ ప్రమోషన్ వస్తుందా సార్ చెప్పండి? 91లో పుట్టిన ఆమెకు వస్తుందండి. 2019లో తీసుకున్న ఆమెకు పిహెచ్ఎన్ ప్రమోషన్ ఇచ్చిండ్రండి. 90లో ఆమె హెచ్వి ప్రమోషన్ తీసుకుంది. నేను 2012లో హెచ్వి ప్రమోషన్ తీసుకున్నాను. నాకు ఇవ్వకుండా ఆమెకి ఎట్లు ఇస్తారు సార్? నేను ఇవన్నీ పాయింట్అవుట్ చేసేసరికి నన్ను కొడతాకు లేస్తున్నారండి డిహెచ్లను. ఆ ప్రేమ్ కుమార్ అనేటైనా నా మీద సీరియస్ అవుతున్నాడు. ప్రేమ్ కుమార్ ఇది టైపిస్ట్ అండి, లిస్టు తయారు చేస్తాడు డైరెక్టర్ దగ్గర. మళ్ళీ నేను డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్తే సార్ బాగానే మాట్లాడారు. అమ్మ నీది ప్రాబ్లం కరెక్టే, మనందరం ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి నేను హెల్ప్ చేస్తాను అన్నారండి. సార్ హెల్ప్ చేస్తానంటే కూడా సార్ని హెల్ప్ చేయనీయకుండా చేస్తుంటారండి వాళ్ళు. ఎవరు? ఈ ప్రేమ్ కుమార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్. నా ప్రమోషన్ నాకు రావాలి సార్. నా మీద మీకు ఏమైనా అనుమానం ఉంటే నా ఎస్ఆర్ ఇస్తాను. నేను ఎక్కడ పని చేస్తున్నాను, నేను ఏమన్నా వర్క్ చేసేదన్నా చేయిందన్నా, నాది ఏమైనా మిస్టేక్ ఉందా అవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాకు ఈ విషయము సీఎంఆర్ దగ్గర తీసుకెళ్ళండి. నా మిస్టేక్ ఏమన్నా ఉంటే మీరు నాకు యాక్షన్ తీసుకోండి. నా మిస్టేకు ఒక్క గ్రీన్ మెడికల్ ఆఫీసర్తో కానీ డిఎంఎన్హెచ్ఓ మేడంతో కానీ గ్రీన్ ఇంక్తో నా ఎస్ఆర్లో ఎలాంటి రిమార్క్ లేదు సార్. ఇంత ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఇక నాకు అందుకే నేను భరించలేక నేను ఇక తాడో పేడో తెలుసుకుందాం అనుకున్నాను సార్. నాకు 2 పిల్లలు, నేను విడోని. నేను ఇంకెవరి దగ్గరికి వెళ్తాను సార్? డిఎంఎన్హెచ్ఓ దగ్గరికి వెళ్ళకపోతే, డిహెచ్కి వెళ్ళకపోతే నేను ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? ఇంత నరకమా సార్? అసలు నిద్ర పడతలేదు, బీపీ ఎక్కువైపోతుంది. బీపీ ఎక్కువై పడిపోతున్నాను, అసలు మైండ్ పని చేస్తలేదు సరిగ్గాని. ఎంతని చెప్పుకోవాలి సార్? ఒక్కరు కూడా ఏం జరిగిందని అడిగిన అధికారులు లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందమ్మా, నీకు ఇటు తీసుకురా, నీ లిస్ట్ తీసుకురా, నీ ఎస్ఆర్ తీసుకురా అని అడిగిన అధికారులు లేరు సార్. నేను నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది సార్. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండి కరోనా టైంలో కూడా పిల్లల్ని వదిలేసి అంత సేవ చేస్తే ఈ రోజు నాకు వీళ్ళు ఇచ్చేది ఇంత స్పాయిల్ చేసి పడేసి నన్ను రోడ్ల మీద తిరిగేదాడు చేసిండే సార్. బస్ స్టాండ్లో పడుకొని 3 రోజులు బస్ స్టాండ్లో పడుకొని సెక్రటరీకి డిహెచ్కి తిరిగినా సార్. నాకు అంత అవసరం ఏమున్నదండి? ఏముంది సార్? నేను అంత తిరగడానికి నా తప్పేంటి? నేను 15,000 ఇవ్వనందుకు నేను చేసిన మిస్టేకా ఇది? చెప్పండి సార్. మీరు ఏ ఎంప్లాయీకి ఉన్నా సార్ మీరు చేసిన బ్లండర్ మిస్టేక్. వీళ్ళందరూ జూనియర్లు. 90 అని క్రియేట్ చేసి నువ్వు పిహెచ్ఎన్ ప్రమోషన్ ఇచ్చేవు. మరి నా తప్పేంటి చూడు. వీళ్ళు 90 అని వేసేవు, నాకు కూడా 90లోనే వచ్చింది జాబ్. మరి నాకెందుకు ఇవ్వలేదు సార్? చెప్పండి సార్. అసలు నా ఎస్ఆర్ డిహెచ్కి ఎందుకు పంపలేదు? నా ఎస్ఆర్ డిహెచ్కి ఎందుకు పంపలేదు? నాకు ఇంక్రిమెంట్ ఎందుకు చేయలేదు? 2023లో ఇంక్రిమెంట్ ఎందుకు చేయలేదు? నా ఎస్ఆర్ మెడికల్ ఆఫీసర్తో ఎందుకు ఎంక్వైరీ చేసి సైన్ పెట్టించలేదు? అసలు నన్ను ఏం చేయాలని చూస్తున్నారు? ఏం చూసుకొని నన్ను చంపాలని చూస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఆ డిహెచ్లో ప్రేమ్ కుమార్ అనేటువంటి నా మీద కక్ష సాధింపులు చేస్తున్నారు సార్. హరీష్ రావు సార్ ఇచ్చిన లెటర్ కూడా, ఒక మినిస్టర్ ఇచ్చిన లెటర్ కూడా దానికి వాల్యూ లేకుండా వస్తే ఆన్సర్ రాసి పంపిస్తాను, నువ్వు ఎవరికైనా చెప్పుకో అన్నారంటే ఇంకా నేను ఎంత సార్? వాళ్ళకి ఒక హెల్త్ మినిస్టర్నే వాళ్ళు కేర్ చేయలేదని నేను ఎంత సార్? చెప్పండి. మొన్న ఇప్పుడు రాజనరసింహ సార్ హెల్త్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్తే సార్ రాశారు, బ్లాక్ ఇంక్తో రాసి అమ్మాయికి ప్రమోషన్ ఇవ్వండి అని చెప్తే కూడా వాళ్ళు అసలు ఏ మాత్రం భయం లేకుండా తీసుకెళ్ళిన లెటర్లు అన్నీ మొత్తం పక్క పడేసి నువ్వెవడో చెప్పుకుంటావో చెప్పుకోపో, నీకు అయితే నువ్వు రిటైర్మెంట్ కొంటే నీకు ఇవ్వాలని రూల్ ఉందా అని అడుగుతున్నారండి డిహెచ్లో ప్రేమ్ కుమార్ అనేట ఆయన. రూల్ ఏముంది సార్? నాకు రూల్ ప్రకారం నాకు రావాలి. ఇప్పుడు నాకు రాకపోతే నాకు అప్పటి నుండి 2023 ఆగస్టు 30వ తారీఖు వరకు ఎప్పుడైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నా ఏరియాస్ మొత్తం రావాలి సార్. లేకపోతే నేను
హైకోర్టులో కేసు వేస్తాను, అవసరమైతే ఎక్కడికంటే అక్కడికి వెళ్తే నేను రిటైర్మెంట్ అయినా కానీ నేను ఊరుకొని మా ఫాదర్ ఆర్మీలో చేసిండండి. నేను కూడా మేము ఎలాంటి తప్పులు తడకలు చేయమో, అబద్ధాలు ఆడవలసిన అవసరం మాకు లేదు. నేను కష్టపడ్డాను, కిడ్నీ నొప్పి అయినా జ్వరమైనా ఊర్లో పడుకుంటా లేచుకుంటా చెప్పులు తెగిపోయినా కానీ జాకెట్ పిన్ని తీసి పెట్టుకొని డ్యూటీలు చేసాం సార్. ఈ రోజు నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేసిన ఈ సమ్మిని, ఆ యూడీసీని, ఆ దివ్యాని నా ఎస్ఆర్ పంపినందుకు డిఎంఎన్హెచ్లో ఆ దివ్య మీద మీరు యాక్షన్ తీసుకోండి. నాకు ప్రమోషన్ రాకుండా పర్లేదు, ఇంకొక ఎంప్లాయీకి మాత్రం ఇలాంటి అన్యాయం జరగొద్దు సార్. మాకు కడుపులు ఉన్నాయి సార్, మాకు బిడ్డలు ఉన్నారు, మాకు కూడా ఉన్నారు బిడ్డలు. మాకేం లక్షలు వట్టికి ఇమ్మని అడుగుతాలేదు సార్. ఒకరు పొట్టగొట్టి నాకు ప్రమోషన్ ఇవ్వమని నేను అడుగుతాలేదు సార్. మాకు అలాంటి క్యారెక్టర్ కాదు. లేకుండా నడుకు తింటాం కానీ ఒకరు పొట్టగొట్టి ఇవ్వమని నేను అడుగుతలేదండి. నేను ఇంత కష్టపడ్డాను, నేను ఎంత కష్టపడ్డాను అందరు మెడికల్ ఆఫీసర్ని అడగండి చెప్తారు. నన్ను ఇంత హింసిస్తే కనీసం డిఎంఎన్హెచ్ ఆఫీస్లో కూడా ఏమైందని ఎవరు అడుగుతలేదు. డిహెచ్కి వెళ్తే దాడులు, ఇక్కడికి వస్తే కేర్ చేయరు. నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇంకా చెప్పండి. ఇన్ని టికెట్లు ఉన్నాయి సార్, బస్ టికెట్లు ఇన్ని ఉన్నాయి నా దగ్గర. తిరిగి 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 పిల్లల్ని వదిలేసి అన్నం వండక, వాళ్ళని చూసుకోక, ఇల్లు చూసుకోక, ఒళ్ళు చూసుకోక, బీపీలు వచ్చి పడిపోయి స్టవ్ల మీద పడిపోయి వాతలు పడేటట్టు నేను చేస్తే నన్ను ఈరోజు ఇట్లా చేశారు సార్. నేను తెగాయించి మీ దగ్గరకు వచ్చిన, ఇక మీరే నాకు న్యాయం చేయాలి. మీరే నాకు న్యాయం చేయండి సార్. నా తప్పు ఉంటే కూడా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు తిమ్మాపూరిలో ఎంక్వైరీ చేయండి. మీరు నాకు అవునమ్మ నీ తప్పు ఉందని కూడా నాకు చెప్పండి. మీరు పనిష్మెంట్ నేను ఉంటా. అది సార్. ఇంకా నేను భరించలేకపోతున్నా సార్, ఇక నా వల్ల కాదండి. బీపీ 200కి వచ్చేసింది సార్. బీపీ ఎంత నేను భరిస్తాను చెప్పండి? ఏం తప్పులేని దాన్ని నన్ను శిక్షించి ఇంత నువ్వు బ్లండర్ మిస్టేక్ సీనియారిటీ లిస్ట్ తయారు చేసావంటే ఎంత ధైర్యం ఒక మినిస్టర్ దగ్గర ఊర్లో ఉండి అట్లా చేస్తే ఇక నువ్వు ఏమనాలండి? వాళ్ళని ఒక బాధ్యతగా వర్క్ చేయాలి సార్. ఒక బాధ్యతగా వర్క్ లేకుండా ఒక ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చి అడుగుతుంటే ఒక మర్యాద లేకుండా కూర్చోమని అనకుండా నువ్వెవడ చెప్పుకుంటావు చెప్పుకొని రెక్లెస్గా మాట్లాడుతుంటే అసలు ఆ సీట్లో వాళ్ళు అన్ఫిట్ అండి. ఆ సీట్లో ప్రేమ్ కుమార్ అనేటైనా సుధాకర్ చంద్రశేఖర్ సూపరింటెండెంట్ అన్ఫిట్. ఎందుకంటే నేను అంత నరకం అనిపించానండి. నేను నా బిడ్డను తీసుకొని వెళ్ళి అడిగితే కూడా కనీసం పక్కన పిల్ల ఉన్నది కానీ చూడకుండా కొట్టడానికి లేచిండండి ప్రేమ్ కుమార్ అనేట ఆయన. నా కూతురు ఏడ్చింది బయటకు వచ్చి. అందుకే నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. తల్లిని ఒక అధికారి తల్లిని తిడుతుంటే పిల్లలు ఊరుకుంటారండి? ఇంత టార్చర్ పెట్టద్దు సార్. నేను భరించలేను, ఇంకా నా వల్ల కాదు సార్. ప్లీజ్, అందుకే నేను మిమ్మల్ని మీ హెల్ప్ కోసం నేను ఇక్కడికి వచ్చానండి. మీరు నాకు హెల్ప్ చేయండి సార్. ఎట్లా చేశాను మీరు మొత్తం ఎంక్వైరీ చేయించండి.